ఆనంది, ఒక మాట అడుగుతాను, ఏవి అనుకో కదా ఆనంది. సాధారణంగా అమ్మకు పుట్టింటి వాళ్ళు ఇచ్చిన నగలు కానీ, నాన్న అమ్మకు కొనిచ్చిన నగలు కానీ పిల్లలు వాటా పంచుకోవాలి అనుకుంటారు. ముఖ్యంగా ఆడపిల్లలు నగల విషయంలో అస్సలు తగ్గరు. అలాంటిది నువ్వు ఈ నగలన్నీ మీ అక్కకే ఇచ్చేస్తాను అంటున్నావు. మరి నీకు? నాకు మా అక్క సంతోషమే ముఖ్యం. అసలు పెళ్ళే కాదనుకున్న మా అక్క కళ్ళల్లో ఆనందం చూడటం ముఖ్యం. అక్క బాగుంటే నాకంటే సంతోషంగా ఇంకెవరూ ఉండరు మేడం గారు. నాకు కావాల్సింది అదే. మేడం గారు, పొరపాటున కూడా ఈ నగలు ఆ నగలే అని అన్నయ్య తాకట్టు పెడితే విడిపించామని మా వాళ్లతో అనకండి. నీకా భయం అక్కర్లేదు. కాల్ చేయి, వీడియో కాల్ చేయి. అమ్మా, ఆనంది వీడియో కాల్ చేసిందిరా. అక్క, అమ్మా, నాన్న. ఏంటి వీడియో కాల్ చేశావు? నీ మొహం కూడా ఇంతకు ముందు మేము చూసినట్టు కాకుండా వెలిగిపోతుందంటే. అబ్బా, అలా మాట్లాడకే, అమ్మాయికి దిష్టి తగులుతుంది. ఇప్పుడు నేను ఎందుకు ఫోన్ చేశానో చెప్పండి చూద్దాం. ఎందుకు చేసావే నా ముద్దులు చెల్లి? నీకోసమే. నా కోసమా? నీ పెళ్లి కోసం. నా పెళ్లి కోసమా? నగలు సిద్ధం. అవునా? అవునా? చూస్తారా? అమ్మా ఆనంది, నాకు అనుమానంగా ఉందమ్మా. అనుమానమా? వాడు ఎత్తుకుపోయిన అలాంటి నగలే మళ్ళీ నువ్వు ఎలా కొన్నావు? అప్పటి నగలు ఇప్పటి నగల్లా ఉండవు కదమ్మా. అదా మీ అనుమానం? పోయిన నగలు ఎలా ఉంటాయో ఆనంది నాతో చెప్పింది. నేను సరిగ్గా అలాంటివే స్పెషల్గా చేయించాను. అది విషయం. మీరు పక్కన ఉన్నారు కాబట్టి మళ్ళీ అలాంటి నగలు మా కళ్ళ ముందుకు వచ్చాయి. వాడు సరిగ్గా ఉంటే నా కూతురు ఇలా కష్టపడాల్సి వచ్చేది కాదు. అమ్మా, ఇలాంటి మాటలు మాట్లాడితే కాల్ కట్ చేస్తాను. ఇలా ఇవ్వండి మేడం. అక్క, ఏదో ఆవేశంలో కోపంలో అంటారు కానీ రేపు నీ పెళ్లికి అన్నయ్య వస్తే కళ్ళారా చూస్తే ఆ కోపం ఉంటుందా? అమ్మా ఆనంది, ఎంచక నగలు చూపించావు, సంతోషంగా ఉన్నావు. మళ్ళీ ఇప్పుడు వాడి గురించి ఎందుకమ్మా? సరిగాని మొత్తం ఎంతైంది? ఆ ఒక్కటి అడక్కు, అది మీకు అనవసరం. ఆనంది, కూతురును ఉంచుకోకూడదమ్మా. ఎంతైందో చెప్తే చచ్చేలోగా తీర్చుకుంటాం. చాలు చాలు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. మేడం గారు, ఈ నగలు మీ దగ్గరే ఉంచండి. అక్క పెళ్లికి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తాను. అలాగే.
నువ్వేంటిక్కడ? పిలిచావుగా. నేనా? తలుచుకుంటే పిలిచినట్టేగా. నేను తలుచుకున్నానని నీకెలా తెలుసు? వినిపించిందిగా. అలా ఎలా? నా మనసు నీ దగ్గర ఉన్నప్పుడు నీ తలుపు నాకు పిలుపుగా వినిపించదా? కొంచెం నవ్వొచ్చు కదా. నీ జీవన్ లేని నవ్వు నవ్వినా ఒకటే, నవ్వకపోయినా ఒకటే. నువ్విప్పుడు ఎందుకు వచ్చావో తెలుసుకోవచ్చా? నువ్వు ఈ డ్రై ఫ్రూట్స్ తింటున్నావా లేదా అని చెక్ చేద్దామని. తింటున్నాను. ఇప్పుడు తిన్నావా? ఇంకా లేదు. అయితే నేను తినిపిస్తాను. థ్యాంక్స్ ఆనంది. ఎందుకు? కంపెనీలో తినిపించబోతే వద్దన్నావు కదా, ఇప్పుడు కూడా వద్దంటావేమో అనుకున్నాను. నా మీద విరక్తి కలగడం లేదా అశ్విన్? ఎందుకు కలగాలి? కోపం రావడం లేదా? ఎందుకు రావాలి? కనీసం తిట్టాలి అనిపించడం లేదా? నువ్వు చేసిన తప్పేంటి? నీతో సరిగ్గా మాట్లాడడం లేదు. నువ్వు ఫోన్ చేసినా తీయడం లేదు. పైగా నీకింకో అమ్మాయిని చూసి పెళ్లి చేయమని చెప్పాను కదా. అది నా ఆనంది అన్న మాట కాదు. నేనేగా అన్నాను. నువ్వు ఆవేశంలో అన్నావు. ఆలోచించి అన్నాను. అదే నిజమైతే ఇంకొక అమ్మాయిని చూసి పెళ్లి చేయమని ఎందుకలా అంటావు? తులసినిచ్చి పెళ్లి చేయండి అనేదానివి. తులసి కూడా ఇదే మాట ఇంకొక రకంగా అంది. ఏంటి? నేను చెప్పింది నిజమేనా? అలాగే చెప్పాలి కానీ ఆ సమయంలో నా పక్కన నీకు తప్ప ఎవ్వరికీ స్థానం లేదని నువ్వు చెప్పినంత మాత్రాన అది జరగదని నీకు బాగా తెలుసు. అందుకే అలా అన్నావు. ఆనంది, నవ్వులాటకు కూడా ఇంకెప్పుడు అలాంటి మాట అనొద్దు. నేను తట్టుకోలేను ఆనంది.